2017లో 16.5 ఏళ్ళు ఉన్న బాలిక ఇప్పుడు ఒక 5, 3, 8 ఏళ్ళు, 8 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు ఉంటాయి, 24, 25 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆమె తల్లి ఇప్పటికి ఈమెతోనే ఉంటుంది, కుటుంబాన్ని ఈమె చూసుకుంటుంది. కానీ ఆమె ఈ తీర్పుతో, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హతాశురాలైపోయింది, షాక్ అయింది. ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించింది. వేరే మార్గం లేదు, నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని బహిరంగంగా ప్రకటించింది. నిజంగానే ఆత్మహత్య చేసుకుంటుందేమని కుటుంబం మొత్తం ఆమె వెంటే ఉన్నారు, చనిపోకుండా చూడడం కోసం. చివరికి ఆమె ధైర్యం చేసి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి రెడీ అయింది. కనీసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి, మోడీని కలవడానికి ఆమె అడిగింది. కలవాలి మోడీని అని, అమిత్ షాను కలవాలని అడిగింది, రాష్ట్రపతిని కలవాలని అడిగింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. రాహుల్ గాంధీ కలిశాడు, మాట్లాడాడు. నీకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ చెప్పాడు.